శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చుంటాం. మన అమ్మో ఇల్లాలో లేక మన కుటుంబ సభ్యులో ఎవరో ఒకరు మన కంచంలో వేడి వేడి అన్నం వడ్డిస్తారు. అందులోకి ముద్దపప్పు కూడా వేస్తారు. ఇంకా గుమగుమలాడే నెయ్యిని చెంచాతో వేస్తారు. ఆ కంచం అంచుకు నోరూరించే ఆవకాయ కూడా. ఇవన్నీ చూస్తుంటే మన ఆకలి రెట్టింపవుతుంది. ఆత్రంగా దండయాత్ర మొదలు పెడతాం. ఒక్కో ముద్ద లోనికి దిగుతూ ఉంటే జీవుడు సంతోషంగా గొంతులేస్తాడు. ఆహాహా, ఏమి భాగ్యమో కదా. ఇంతలోనే కటక్కమని శబ్దం. పంటి కింద రాయి. అంతకు ముందుటి దృశ్యమంతా చెల్లాచెదరవుతుంది. ముఖం రంగులు మారుతుంది. కోపం నశాలానికి అంటుతుంది. ఈ రాయి ఎక్కడిది? బియ్యంలోదా, పప్పులోదా, మిల్లులోదా? ప్లేటు శుభ్రంగా కడగకనా లేక ఇల్లు సరిగ్గా ఓడవకనా? దాని గురించి జుట్టు పీక్కుంటాం. తిండి సంగతి మర్చిపోతాం. వండిన వాళ్ళ శ్రమను మర్చిపోతాం. వడ్డించిన వాళ్ళ ప్రేమను మర్చిపోతాం. ఆ ముద్ద మన నోటికి అందే వరకు జరిగిన గొప్ప విషయాలేమీ మనం గుర్తుంచుకోం. ఆ ఒక్క రాయి మీదే మన దృష్టంతా. చిన్న కారణానికే మంచి సంబంధం పాడు చేసుకుంటాం. జీవితం కూడా అన్నం ముద్ద లాంటిదే. భగవంతుడు మనకు ఈ జీవితమనే అన్నపు ముద్దను ప్రసాదించాడు. అందులో రాయి ఏమిటి? చిన్న కష్టం. అది రాగానే ప్లేటును పక్కన పడేసినట్టుగా జీవితాన్ని పక్కన పెట్టేస్తాం. జీవించడమే మానేస్తాం. ఎన్ని సంతోషాలున్నాయో, ఎన్ని అనుభూతులున్నాయో అవన్నీ మర్చిపోతాం. రాయి లాంటి కష్టం మీదే మన మనసును పాడు చేసుకుంటాం. ఇంత పెద్ద జీవితంలో చిన్న కష్టాన్ని మనం ఓర్చుకోలేమా? చెప్పండి. సుఖం తరువాత దుఃఖము, దుఃఖం తరువాత సుఖము మానవ జీవితంలో తటస్థిస్తూనే ఉంటాయని భగవద్గీతలో చెప్పిన మాట మర్చిపోతే ఎలా? అందుకే జీవితమనే విందులో కష్టమనే రాయి వచ్చినప్పుడు ఆ రాయి విషయాన్ని పక్కకు నెట్టి జీవితపు విందును ఆనందంగా ఆరగిద్దాం. ఏమంటారు?